ఈ సమయంలో ప్రతి బిడ్డతో సూటిగా మీరే మాట్లాడి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. దేవుని సన్నిధి నుండి యెహోషాపాతు రాజు మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. దేవుని ఉగ్రత వచ్చి దేవుని యొక్క సేవకుడు దీర్ఘదర్శిని అంటే ఒక ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, నీవు భక్తిహీనులకు సహాయం చేశావు. ఎవరికి సహాయం చేశాడంటండి? ఎందుకు యెహోషాపాతు మీదకి దేవుని ఉగ్రత వచ్చింది? ఎందుకు అతని దేశం మీదకి ఆ శాపం వచ్చింది? ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. చాలాసార్లు మనం అనుకుంటాము, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పొరపాటు చేయలేదు, నేను పరిశుద్ధంగా బాగానే జీవిస్తున్నాను, యథార్థంగానే జీవిస్తున్నాను, కానీ నాలో తప్పు లేదు, నేను ఏ పొరపాటు చేయలేదు. అయినా ఎందుకో నా కుటుంబంలో సమాధానం లేదు, ఎందుకో నాకు ఆరోగ్యము బాగుండటం లేదు, ఎందుకో నా బిడ్డల విషయంలో దేవుడు నాకు మేలు కలగనివ్వటం లేదు, ఎందుకో నా కుటుంబంలో అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన కష్టాలు, లేక అనేకమైన యుద్ధాలు నా మీదకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటావా? ఎందుకు దేవుడు నా చేయి విడిచిపెట్టాడు? ఎందుకని ఈ కష్టం మీద కష్టం, బాధల మీద బాధలు నా జీవితంలోనికి వస్తున్నాయని చెప్పి బాధపడే తల్లులు చాలామంది ఉన్నారు, తండ్రులు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు నా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోషాపాతు మీదకి దేవుని ఉగ్రత రావడానికి యెహోషాపాతు చేసిన తప్పేమిటి? అతను చేసిన పాపం ఏమిటి? ఈ రోజున మన కుటుంబాల్లోనికి అనేకమైన శోధనలు రావడానికి గల కారణం ఏంటనేది దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూసినట్లయితే, యెహోషాపాతు మీద కంట దేవుని ఉగ్రత రావడానికి గల కారణం ఏమిటి అని బైబిల్ చెప్తుందంటే, అతడు భక్తిహీనులకు సహాయం చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్ర. ఇతడు తాగడు, ఇతడు వ్యభిచారము చేయడు, ఇతడు ప్రియులారా అబద్ధాలాడడు, ఇతడు చాలా చక్కగా ప్రవర్తిస్తాడు. కానీ ఎవరికి సాయం చేస్తాడంట? భక్తిహీనులు. కంటే దేవుని వాక్యాన్ని తెలిసి దేవుని సన్నిధిని విడిచి లోకమనే పాపములో పడి శరీర సంబంధమైన క్రియలలో జీవిస్తున్న వాళ్ళకి అతడు చుట్టమనో లేక స్నేహితుడనో లేక స్నేహితురాలనో, వాళ్ళ జీవితం వాళ్ళదండి, వాళ్ళ పొరపాటు వాళ్ళదండి, మనకెందుకులే మన భక్తిని కాపాడుకుంటాం అనుకుంటారు. అనుకుంటేనే వీళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండానే వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యెహోషాపాతు రాజు భక్తిహీనులకు సహాయం చేయటం మొదలుపెట్టాడో, వాళ్ళతో సహవాసం ఉండటం మొదలుపెట్టాడో, దేవుని ఉగ్రత యెహోషాపాతు రాజు మీదకి, అతని రాజ్యం మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వు ఎవరికి సాయం చేస్తున్నావు? ఎలాంటి వ్యక్తులకు సాయం చేస్తున్నావు? ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నావు? వాళ్ళు ఎవరు నమ్ముకుంటే అండి, వాళ్ళు ఎలాగ తిరిగితేయండి, వాళ్ళు ఏం చేస్తాయండి? నేను భక్తిగానే ఉన్నాను, నేను భక్తిగానే ప్రార్థన చేస్తున్నాను, నేను నమ్మకంగానే ఉన్నాను, అయినా దేవుడు నాకెందుకో ఈ శోధనలు, ఎందుకో ఈ ఇబ్బందులు నాకు కలిగిస్తున్నాడు అనుకుంటాను. నీతో ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు భక్తిగానే ఉన్నావు, యథార్థంగానే ఉన్నావు, నమ్మకంగానే ఉన్నావు, కానీ నీ భక్తిని కాపాడుకుంటూ నీ కనుల ముందు ఎదురుగా జరుగుతున్న పాపాన్ని ఖండించటం లేదు, తప్పుని ఖండించడం లేదు. ఆ అమ్మాయి పోతే ఆ అమ్మాయి శరీరంతో వెళ్ళిపోతుందిలే, ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి వెళ్తుందిలే, తాగితే వాడు తాగుతున్నాడులే, తిరిగితే వాడు తిరుగుతున్నాడులే, పాడైతే వాడు పాడయ్యాడంటూ ఆ పాడైపోతున్న వాడిని హెచ్చరించకుండా, ఆ పాడైపోతున్న కుటుంబాన్ని సరిచేయకుండా, పైగా నువ్వేం చేస్తున్నావు? సాయం చేస్తున్నావు. ఒక మాటలో చెప్పాలంటే ఉప్పందిస్తున్నావు. ఫలానా వ్యక్తి ఫలానా చోటున్నాడు, ఫలానా వ్యక్తి ఫలానా దుక్కు రమ్మన్నాడు, ఫలానా వ్యక్తి ఫలానా స్థలంలో ఉన్నాడని తప్పుడు సమాచారాన్ని పోషిస్తూ
తప్పుడు సమాచారాన్ని వాళ్ళు ఇస్తూ ఎదట వ్యక్తులు పాపము చేయడానికి నీ ఇల్లును అవకాశంగా ఇస్తున్నావు, నీ పొలాన్ని అవకాశంగా ఇస్తున్నావు, నీ కుటుంబాన్ని అవకాశంగా ఇస్తున్నావు, నీ నోటిని వాళ్ళకి అవకాశంగా ఇచ్చి మధ్యవర్తిగా ఉండి ఒకవేళ పాపము చేయడానికి వ్యక్తులు ఆ పాపములో పడిపోవడానికి కారకుడుగా ఉంటున్నావేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజున బైబిల్ సెలవిస్తుంది అలాంటి వ్యక్తులు ఎందరూ లేరు. వాళ్ళు చేస్తున్నారులేండి పాపం, ఆ అమ్మాయి చేస్తుందిలేండి పాపం, ఆ అబ్బాయి చేస్తున్నారులే పాపం, వాళ్ళు తిరుగుగారులే, నేను పరిశుద్ధంగానే ఉన్నాను, నేను నమ్మకంగానే ఉన్నాను, కానీ ఏదో చెప్పమన్నాడు కదా, ఏదో రమ్మన్నాడు కదా, ఏదో పిలిచాడన్నాడు కదా, ఏదో సాయం చేయమన్నాడు కదా, ఎవరు రాకుండా చూడమన్నాడు కదా అని దొంగచాటు యొక్క సహాయాలు చేస్తున్నావు. కానీ వాక్యం తెలిసిన నీవు, సత్యం తెలిసిన నీవు, యథార్థత తెలిసిన నువ్వేం చేయాలో తెలుసా? ఒకవేళ తెలిసి తెలియక యవనస్తులు, యవన బిడ్డలు లోకమనే పాపములో శరీర సంబంధాన్ని క్రియల్లో పడుతున్నప్పుడు ఒక మంచిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీకంటే పెద్ద వయసులో ఉన్న వ్యక్తివి కనుక నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తులను గద్దించాలి. ఇది తప్పు, ఇది పొరపాటు, అమ్మ ఇలా చేయకూడదు, అయ్యా ఇలా నడవకూడదు, నీకో భార్య ఉంది, నీకో భర్త ఉంది, రేపొద్దు నీకు పిల్లలు ఉన్నారు, ఇలాంటి తప్పుడు పని, తప్పుడు యాసాలు, తప్పుడు వ్యవహారాలు, తప్పుడు పనులు చేసేటువంటి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని గద్దించవలసిన స్థాయిలో ఉండి కూడా ఏం చేస్తున్నారో తెలుసా? ప్రోత్సహిస్తున్నారు దేవుని పిల్లలు. ఆ పాపము చేయడానికి ప్రోత్సహిస్తున్నారు, ఆ తప్పు జరగడానికి ప్రోత్సహిస్తున్నారు. పర్వాలేదు చేసినా ఏమవుదులే అన్నట్లుగా వాళ్ళను ప్రియులారు ఎంకరేజ్ చేస్తూ ఆ పాపములో సగం వీళ్ళే మూట కట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళకి ఎంత విశాలమైన హృదయం అంటే కొందరు ఇళ్ళు ఇస్తారు, కొందరు పొలాలు ఇస్తారు, కొందరు స్థలాలు ఇస్తారు, కొందరు ప్రియులారా వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్ళి త్యాగం చేస్తారో. శాపము నువ్వు చేస్తే మాత్రమే రాదు, శాపము పాపము నువ్వు చేస్తే మాత్రమే రాదు. కానీ నీ కనుల ఎదుట జరిగేటువంటి పాపముని గద్దించకుండా, ఒకవేళ ఆ పాపాన్ని గద్దించలేనప్పుడు నువ్వు దూరంగా ఉండకుండా ఆ వ్యక్తికి సహాయము చేయటం కూడా నీకంట అది శాపం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎంతోమంది. ఈ రోజున యెహోషాపాతు వ్యభిచారము చేయలేదు, యెహోషాపాతు పాపము చేయలేదు, యెహోషాపాతు లోక సంబంధమైన మార్గంలో నడవలేదు. కానీ తప్పు చేస్తున్న వ్యక్తులకు, పాపం చేస్తున్న వ్యక్తులకు, భక్తిహీనులకి ఏం చేస్తున్నాడు అంటే ఈయన సాయం చేస్తున్నాడు, మాట సాయం చేస్తున్నాడు. కొందరు సెల సాయం చేస్తారు. ఆ కుటుంబంలో భార్యాభర్తలకు సమాధానం లేక బాధపడుతూ ఉంటే ఆ భర్త ఎంతో జాగ్రత్త పడి ఆ సెల్ల కట్ట అన్ని పట్టుకుపోతాడు. కానీ కొందరు ఏం చేస్తారంటే ఆ భర్త వెళ్ళిన తర్వాత వీళ్ళ సెల్ల సాయం చేస్తారు, నా సెల్లో నుంచి మాట్లాడుకో, తప్పు లేదు, రేపొద్దున నీ కోళ్ళ పోతుంది అలాగా, నీ కూతురు పోతుంది అలాగా, నీ అల్లుడు పోతాడు అలాగా, అప్పుడేం చేస్తావు? ఈ రోజున ఎవరికో సాయం చేస్తున్నాను అనుకున్నావు, ఎవరి కాపురమో బాధపరుస్తున్నాను అనుకున్నావు, ఎవరి పిల్లల విషయంలోనో నేను మేలు చేశాను బాధపడుతుంది అనుకున్నావు. రేపొద్దున అదే స్థితి నీ కూతురుకు వస్తే, అదే స్థితి నీ కోడలకు వస్తే, అదే స్థితి నీ కొడుకు వస్తే, అదే ఇక పరిస్థితి ఒకవేళ నీ కనుల ముందే ఒకవేళ నీ కోడలు ఎవరితోనో మాట్లాడుతావు, నువ్వేం చేస్తావు? ఎదట వాళ్ళకి సాయం చేస్తున్నాను అనుకుంటే ఏం చేస్తున్నావో తెలుసా? వాళ్ళ పాపము చేయడానికి కారకురాలుగా అవుతున్నావు. నాకు తెలుస్తున్న ఒక ఆయన చాలా నమ్మకంగా దేవుని మందిరానికి చాలా పదార్థంగా వచ్చేవాడు, చాలా చక్కగా ఉండేది, భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా వచ్చేవాడు. ఒక అన్యులతో సహవాసం చేశాడు ఆ కుటుంబానికి వాళ్ళకి. అయితే ఈ కుటుంబము ఈ యొక్క దేవుని మందిరానికి నమ్మకంగా యథార్థంగా వస్తున్నటువంటి కుటుంబానికి ఆ వ్యక్తి పరిచయమై ఆ పక్కింటి అమ్మాయితో తిరుగుతూ ఉండేవాడు. ఈడేం చేయాలి? వాక్యం తెలుసున్నవాడు, బాప్తిసం తీసుకున్నవాడు, దేవుని తెలుసున్నవాడు, వరే ఇది తప్పు, అలాంటి పని చేయకూడదు, అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, పైగా నువ్వు ఏడ్చా మా ఇంటి దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి అలాంటి విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, కుదరదు అని ఖండించాలి. కానీ ఏం చేయటం మొదలుపెట్టాడో తెలుసా? ఇతని ఇంటికి రావటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం. ఆ భర్తన్నంతసేపు వీళ్ళింటికాడు ఉండేవాడు, ఏది అవతల అమ్మాయి భర్త ఉందని చెప్పి వీళ్ళ ఇంటికాడు ఉండేవాడు. ఆ భర్త వెళ్ళిన తర్వాత వీళ్ళతో మాట్లాడినట్టుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే సాయం చేస్తే ఇల్లు ఇచ్చాడు. తర్వాత ఒక రోజున ఏం చేశాడు తెలుసా? వాళ్ళ ఆవిడనే తీసుకుపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎదరోళ్ళు భార్యను పాడు చేస్తున్నాను, ఎదరోళ్ళకి అవకాశం ఇచ్చాను, వాడు తప్పు చేస్తున్నాడు, ఆమె తప్పు చేస్తే మనకేముందో, మనం సాయం చేస్తే ఎప్పుడన్నా అడిగితే 1000 రూపాయలు ఇస్తాడో, ఎప్పుడన్నా అడిగితే సాయం చేస్తాడో, ఎప్పుడన్నా అడిగితే ఇంటికాడ పని చేస్తాడో, మన వెనకాల ఉంటాడని చెప్పి ఏం చేయటం మొదలుపెట్టాడు, ఎదట వాళ్ళ కొంప కూలుస్తుంటే ఇతను సాయం చేయటం మొదలుపెట్టాడు. మా ఇంటికి రా పర్వాలేదని. అతను చూసి అతను వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి పంపితే ఒక రోజున ఈడే వెళ్ళినప్పుడు వీళ్ళ ఆవిడనే తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకని? ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారో. నువ్వు ఇంకొకరు తీస్తున్నాను గొయ్యి అనుకోవద్దు, ఇంకొకరు చెప్తున్నాను గొయ్యి అనుకోవద్దు. ఒక రోజున గోతుని దేవుడు నీకే సిద్ధం చేస్తాడు. ఈ రోజున మంచి విత్తనాలు విత్తుతావేమో, మంచి పంటను కోస్తావు. ముళ్ళ విత్తనాలు విత్తుతున్నావేమో, ఒక రోజున ముళ్ళ పంటే కోస్తావు నువ్వు. అప్పుడు గుచ్చుకుంటుందమ్మోయ్, కరుస్తుందమ్మోయ్ అంటే కుదరదు. విత్తిన విత్తనాలు అలాంటివి. అందుకనే యెహోషాపాతుకు కీడు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? తాను తప్పు చేయలేదు, కానీ భక్తిహీనులకి ఏం చేశాడో తెలుసా? తనకు తెలియకుండానే సాయం చేయటం మొదలుపెట్టాడు, మేలు చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళకి నేను సాయం చేస్తున్నాను కదా, నాకు ఎప్పుడోకప్పుడు ఉపకారం చేస్తాడు అనుకున్నాడు. కానీ వాడు ఉపకారం చేయటం కూడా అలా ఉంచితే దేవుని ఉగ్రత అంటే యెహోషాపాతు మీదకి వచ్చి రాజ్యములోనే సమాధానం లేకుండా పోయింది. దేవునికి స్తోత్ర. ఈరోజు నీ కుటుంబంలో ఎందుకు సమాధానం లేదు? ఈరోజు నీ ఇంట్లో ఎందుకు నెమ్మది లేదు? ఈరోజు నీ శరీరంలో ఎందుకు ఆరోగ్యం లేదు? ఈ రోజున ఒకవేళ నీ పిల్లల జీవితంలో కానీ, నీ కొడుకు జీవితంలో కానీ, నీ కోడల జీవితంలో కానీ, నీ కూతురు జీవితంలో కానీ, నీ బిడ్డల జీవితాలలో కానీ, నీ జీవితంలో కానీ ఒకవేళ అలాంటి సమాధానం లేని స్థితిలో నువ్వు ఉంటే ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎక్కడైనా తొలగిపోతే, ఎవరికైనా భక్తిహీనులు సాయం చేస్తే, ఒకవేళ దేవుని నమ్ముకుని కూడా పాపిష్టులు పాప కార్యాలు చేసేవారికి సహాయం చేస్తున్నాను అనుకుంటూ ఆ శాపాన్ని, ఆ ఉగ్రతను నీ ఇంటి మీదకి తెచ్చుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో.